డాంకీ రూట్ అంటే గాడిద మార్గం. అమెరికా, యూకే, కెనడా, యూరోప్ దేశాలకు వీసా లేకుండా ఇల్లీగల్గా అంటే అక్రమంగా చొరబడే అడ్డదారిని, దొడ్డిదారినే డాంకీ రూట్ అంటారు. ఈ డాంకీ రూట్స్ అంటే కేక్ వాక్ కాదండి. వారాల పాటు అడవుల్లో ఉండాలి. అడవుల్లో సింహాలు, ఎలుగుబంటి, పాయిజనస్ స్నేక్స్, స్కార్పియన్స్ నుండి తప్పించుకుని వెళ్ళాలి. కర్మగాలి జంగల్లో ఉన్న మాఫియాకు లేదా క్రిమినల్ గ్యాంగ్స్ కు దొరికారా అంతే. మగవారి దగ్గర బట్టలు, డబ్బులు లాక్కుంటారు. ఆడవారిపైన అత్యాచారం చేస్తారు. ఈ డాంకీ రూట్ గురించి క్లియర్ గా తెలియాలి అంటే కేరళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కామ్రేడ్ ఇన్ అమెరికా అనే మూవీ చూడండి. రీసెంట్ గా విడుదలైన షారుఖ్ ఖాన్ డుంకీ మూవీ కూడా ఇదే బ్యాక్ డ్రాప్ లోనే వచ్చింది. బట్ నేను ఈ వీడియోలో ఎలా భారతీయులు డాంకీ రూట్స్ ద్వారా అమెరికా, కెనడా, యూరోప్ దేశాలకు చొరబడతారు, డాంకీ రూట్స్ గురించి మ్యాప్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కెనడా, అమెరికా దేశాల్లో ఇంతమంది పంజాబీలు, ఖాళీస్థానీ సపోర్టర్స్ ఎలా ఉన్నారనే డౌట్స్ మనకు వచ్చి ఉంటాయి. ఈ ఖాళీస్థానీ గూండాలకు ఒక ముక్క ఇంగ్లీష్ రాదు. వీళ్లకు IELTS ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యే టాలెంట్ లేదు. బట్ ఇంత పెద్ద సంఖ్యలో ఎలా అక్కడికి వెళ్లారు అనే దానికి సమాధానమే డాంకీ రూట్స్. డాంకీ రూట్స్ ద్వారా ఎంతమంది భారతీయులు ఇప్పటి వరకు వెళ్లారు, ఎంతమంది దారిలోనే చనిపోయారు, ఎంతమంది జంగల్స్ లో చనిపోయారు, ఎంతమందిని బార్డర్ పోలీసులు పట్టుకున్నారు వంటి విషయాలు చెప్పే ముందు నేను మీ నుండి బదులుగా కోరుకునేది, దయచేసి మన వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ అగ్ర రాజ్యంలో ఎలాగైనా అడుగు పెట్టాలి అని, ఇక్కడ ఉద్యోగం చేయాలి అని, కోట్లు సంపాదించాలి అని, తెల్ల దేశాల్లో రిచ్ లైఫ్ చూడాలి అని చాలా మంది భారతీయులు కలలు కంటూ ఉంటారు. అమెరికా అనే కాదు, కెనడా, యూకే, యూరోప్ దేశాలకు భారత్ నుండి వెళ్ళడానికి మొట్టమొదటిగా కావాల్సింది లీగల్ వీసా. అది B1 వీసా అయినా అవనివ్వండి, H1 అయినా అవనివ్వండి. అమెరికాకు వెళ్ళి చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి అంటే మీకు కావాల్సింది వీసా. లీగల్ వర్క్ వీసా రావాలి అంటే మొదటగా ఇంగ్లీష్ రావాలి, ప్రాపర్గా ఆంగ్ల భాషలో మాట్లాడగలగాలి. ఇది బేసిక్. మీ దగ్గర ఎంత స్కిల్స్ ఉంది అనేది మ్యాటర్ కాదు, ఫస్ట్ ఇంగ్లీష్ రావాలి. టూరిస్ట్ వీసాలకు ఇంగ్లీష్ అవసరం లేదు, బట్ ఉద్యోగం చేయాలి అంటే ఇంగ్లీష్ రావాలి. యూఎస్కు వెళ్ళాలి అంటే IELTS, TOEFL వంటి ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. బటర్ ఇంగ్లీష్ కాదండి, డీసెంట్ ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మంచి స్కోర్ తెచ్చుకుంటే గానీ వీసా ఆఫీస్ లోపలికి మిమ్మల్ని అలౌ చేయరు. వీసా గ్రాంట్ చేసేటప్పుడు కూడా ఇంగ్లీష్ లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. లక్ ఉన్న వాళ్ళే ఇంటర్వ్యూలో పాస్ అవుతారు. మీ గ్రహచారం బాగాలేకపోతే మీరు ఎంత మంచిగా ఇంగ్లీష్ మాట్లాడినా వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అమెరికా వీసా రావాలి అంటే ఇండియాలో మీ పైన ఎటువంటి లీగల్ కేసెస్ ఉండకూడదు. మీరు ఒకవేళ చదువుకోవడానికి US, UK వెళ్ళాలి అనుకుంటే మీరు చదవబోయే యూనివర్సిటీ యొక్క రెప్యుటేషన్ బాగా ఉండాలి. ఇలా ఎన్నో ఆస్పెక్ట్స్ లో పాస్ అయిన తర్వాతే 1 నుండి 2 నెలలు వెయిట్ చేసిన తర్వాత వీసా వస్తుంది. ఇంత పెద్ద ప్రొసీజర్ ఫాలో అవ్వలేని వారు, ఇంగ్లీష్ సరిగా రాని వాళ్ళు, US లో ఉద్యోగం చేసే స్కిల్స్ లేని వారు డాంకీ రూట్స్ ద్వారా ఇల్లీగల్ మార్గాల ద్వారా అమెరికా, కెనడా, యూరోప్ దేశాలకు వెళ్తారు. సో ఫస్ట్ భారత్ నుండి అమెరికాకు వెళ్ళడానికి వాడే డాంకీ రూట్స్, అదే గాడిద మార్గం గురించి తెలుసుకుందాం. 1960s లో 1970s లో అమెరికా మెక్సికో బార్డర్, కెనడా బార్డర్ యొక్క సెక్యూరిటీ అంతగా స్ట్రిక్ట్ గా లేని సమయంలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన చాలా మంది ఇమ్మిగ్రెంట్స్ ఇల్లీగల్ గా వెళ్లారు. బార్డర్ లో పోలీసులు పట్టుకుంటే మాకు భారత్ లో ప్రాణహాని ఉంది అని, మమ్మల్ని భారత పోలీసులు చంపుతున్నారు, మాకు మీ దేశాల్లో ఆశ్రయం కావాలి అని అసైలం తీసుకుని సెటిల్ అయ్యారు. వీళ్ళు కెనడా, UK, అమెరికాలో కోట్లలో డబ్బులు పోగు చేశారు. వీళ్ళను చూసి మేము కూడా అక్కడికి వెళ్తాము అని పంజాబ్, హర్యానా యువత వాతలు పెట్టుకుంటున్నారండి. ఇప్పుడు హర్యానా, పంజాబ్ లో ఉన్న యువతకు ఇంగ్లీష్ రాదు, క్వాలిఫికేషన్ లేదు. వీళ్ళలో చాలా మంది అమెరికాను అంబ్రికా అని పిలుస్తారు, డాంకీ రూట్స్ ను డంకీ రూట్ అని పిలుస్తారు. వీళ్ళను వెస్టర్న్ దేశాలకు తీసుకువెళ్ళడానికి హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో లోకల్ ఏజెంట్స్ ఉంటారు. ఈ లోకల్ ఏజెంట్స్ నే డాంకర్స్ అంటారు. మీరు కనుక హర్యానా రాష్ట్రం నుండి జింద్ డిస్ట్రిక్ట్ కు వెళ్తే అక్కడ హైవేస్ దగ్గర పోస్టర్స్ ఉంటాయి, అమెరికా, కెనడా వీసా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే పోస్టర్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్ రాని వాళ్ళు తమ ప్రాణాలకు తెగించి ఇల్లీగల్ డాంకీ రూట్స్ లో వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఏజెంట్స్ అనేవారు డాంకీ రూట్స్ ద్వారా దేశాలు దాటించడానికి ఒకరి దగ్గర లక్షల్లో డబ్బులు ఛార్జ్ చేస్తారు. పోర్చుగల్స్కు వెళ్ళడానికి 15 లక్షలు, జర్మనీకు వెళ్ళడానికి 25 లక్షలు, అమెరికా దాటించడానికి 40 లక్షలు ఛార్జ్ చేస్తారు. పంజాబ్ యువత కెనడా వెళ్ళడానికి ఇష్టపడితే హర్యానా యువత అమెరికాకు వెళ్ళడానికి ఇష్టపడతారు. పొలాలు అమ్మి మరి ఏజెంట్స్ కు డబ్బులు కడతారు. తెల్ల దేశాలకు వెళ్ళడానికి వీళ్ళు పిచ్చోలైపోతారు. ఎలాగైనా అమెరికాకు వెళ్ళాలి అని ఉంటారు. వీళ్ళ డెస్పరేషన్ నే ఏజెంట్స్ క్యాష్ చేసుకుంటారు. ఇండియా నుండి అమెరికాకు ఇల్లీగల్ గా వెళ్ళడానికి 5 దేశాలు దాటాలి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఏజెంట్ చేంజ్ అవుతాడు. డాంకీ రూట్స్ ను మొదలు పెట్టే ముందు వీళ్లకు ట్రైనింగ్ ఉంటుంది. అన్ని భాషల్లో సారీ, హెల్ప్, హెలో అనే వర్డ్స్ ను నేర్పిస్తారు. ఫస్ట్ ఇండియా నుండి బై ఎయిర్ అంటే ఫ్లైట్ లో ఈక్వెడార్ కు వెళ్తారు. ఈక్వెడార్ వీసా ఇండియన్స్ కు ఈజీగా దొరుకుతుంది. ఎందుకు ఈక్వెడార్ కే వెళ్తారు అంటే ఈక్వెడార్ అనేది కమ్యూనిస్ట్ దేశం. కమ్యూనిస్ట్ దేశంలో వ్యాపార అవకాశాలు లేవు. ఫ్రీ పథకాల కారణంగా ఈక్వెడార్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఈక్వెడార్ ప్రజల్లో చాలా మంది అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈక్వెడార్ లో అయితే డాంకర్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ దిగుతారు. ఈక్వెడార్ లో ఉన్న ఏజెంట్స్, అదే డాంకర్స్, వీళ్ళను పికప్ చేసుకుంటారు. హోటల్స్లో పెడతారు. హోటల్స్ నుండి బయటకు వెళ్ళకూడదు.
డాంకర్స్ ఈ 2 రోజులకో లేదా 3 రోజులకో ఫుడ్ తెస్తే తినాలి అంతే. లేకపోతే ఇండియా నుండి తీసుకువెళ్ళిన స్నాక్స్ లేదా బిస్కెట్స్ తినుకుంటూ బ్రతకాలి. టైం చూసి ఈక్వెడార్ డాంకర్ క్యాబ్ లేదా స్పీడ్ బోట్ ద్వారా కొలంబియా దేశానికి పంపుతాడు. కారులో వెళ్తే ప్రాబ్లం లేదు, స్పీడ్ బోట్లో వెళ్ళడం చాలా రిస్క్. స్పీడ్ బోట్స్ మునిగిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ కొలంబియా నేవీ అధికారులు ఈ బోట్ను వెంబడిస్తే ఫాస్ట్గా వెళ్ళాలి. ఫాస్ట్గా వెళ్లే క్రమంలో ఈ బోట్స్ మునిగిపోయి చాలా మంది చనిపోతారు. కొలంబియా చేరుకున్న తర్వాత ఇంకొక డాంకర్ పికప్ చేసుకుంటాడు. కొలంబియా నుండి పనామా దేశానికి వీళ్ళు అడవి మార్గం ద్వారా వెళ్తారు. ఈ అడవి మార్గాన్ని డేరియన్ గ్యాప్ అంటారు. దట్టమైన అడవి, కొండలు, క్రూర మృగాలు, మాఫియా నుండి తప్పించుకుని వెళ్లే దారి ఇది. ఈ డేరియన్ గ్యాప్ పేరులోనే డేర్ ఉంది. ఈ దారి దాదాపు 60 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 60 కిలోమీటర్లు ఖాళీ నడకన వెళ్ళాలి. కొలంబియా ఏజెన్సీ ఏం చేస్తాడు, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ను డేరియన్ అడవి ఎంట్రెన్స్ వరకు వదిలి వెళ్ళిపోతాడు. అడవి లోపల ఏజెంట్ రాడు. వేరు వేరు దేశాల నుండి అంటే చైనా నుండి, సిరియా నుండి, బంగ్లాదేశ్, గల్ఫ్ దేశాల నుండి వచ్చిన వారందరినీ గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు. అంటే ఏషియన్ పీపుల్ అందరినీ ఒక గ్రూప్ లాగా, మిడిల్ ఈస్ట్ దేశాల వాళ్ళని ఇంకొక గ్రూప్ లాగా విడదీస్తారు. ఈ అడవి లోపల వెళ్లే మైగ్రెంట్స్ లో అమ్మాయిలు ఉంటే కండోమ్స్ ను తప్పకుండా తీసుకుని వెళ్ళాలి. ఎందుకు అంటే అడవి లోపల మాఫియాకు ఒకవేళ అమ్మాయిలు దొరికితే వాళ్ళు అత్యాచారం చేస్తారు, వద్దు అంటే చంపేస్తారు. కోఆపరేట్ చేయాలి, అందుకే కండోమ్స్ తీసుకుని వెళ్ళాలి. వీటి గురించిన చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ క్యామ్రేడ్ ఇన్ అమెరికా మూవీలో చూపించారు. హిందీ డంకీ మూవీ చూస్తే మీకు అర్థం కాదు. బాలీవుడ్ అన్ని దాచి మూవీస్ తీస్తారు. సిఏఏ మూవీలో క్లియర్ కట్ గా అన్ని చూపించారు. సో డేరియన్ గ్యాప్ అడవుల్లో 60 కిలోమీటర్లు ఖాళీ నడకన వెళ్ళాలి. దారిలో సింహాలు, ఎలుగుబంట్లు ఉంటాయి, వీటి నుండి తప్పించుకోవాలి. విషబాములు, స్కార్పియన్స్ నుండి తప్పించుకోవాలి. అడవి దొంగలు మాఫియా చేతికి చిక్కితే మాట్లాడకుండా వాళ్ళు ఏం అడిగితే అది ఇచ్చేయాలి. ఫుడ్, బట్టలు, డబ్బు, మానం, అభిమానం అన్నీ ఇచ్చేయాలి. మాఫియా దగ్గర అడ్వాన్స్డ్ రైఫల్స్, గన్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళను ఎదురు తిరిగే అవకాశం లేదు. సినిమాలో చూపించినట్లు రియల్ లైఫ్ లో వీళ్ళతో ఫైట్ చేస్తామంటే కుదరదు. ఇవన్నీ ఎక్స్టర్నల్ థ్రెట్స్, అంటే బయట శక్తుల వల్ల వచ్చే థ్రెట్స్. ఇక్కడ ఇంటర్నల్ థ్రెట్స్ కూడా ఉంటాయి. అక్రమ వలసకారుల గ్రూప్ లో ఉన్నవారు ఒకరిని చంపుకుంటారు. ఎందుకు చంపుతారు అంటే ఎంత తక్కువ మంది అడవి దాటితే అంత ఈజీగా అమెరికాకు వెళ్ళొచ్చు అని. గుంపులుగా అమెరికా బార్డర్కు వెళ్తే అమెరికన్ పోలీసులకు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకరిని ఒకరు చంపుకుంటారు. ఈ విషయాన్ని హర్యానాకు చెందిన జితేంద్ర అనే వ్యక్తి చెప్పారు. ఈయన డాంకీ రూట్లో అమెరికాకు వెళ్ళి అమెరికా పోలీసులకు చిక్కి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఈయన ఇండియా టుడేలో ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా అన్నీ చెప్పాడు. సో నెక్స్ట్ డేరియన్ గ్యాప్ దాటిన తర్వాత ఖాళీ నడకన కోస్టా రైకాకు చేరుకుంటారు. కోస్టా రైకాలో ఇంకొక డాంకర్ వీళ్ళను పికప్ చేసుకుంటాడు. కోస్టా రైకా నుండి కార్ లేదా బోట్ సహాయంతో నికారాగువాకు చేరుకుంటారు. నికారాగువాలో ఉన్న ఏజెంట్ వీళ్ళను పికప్ చేసుకుంటాడు. మెక్సికోకు బై కార్ లేదా బస్సులో దింపుతాడు. దీని తర్వాత వీళ్ళ అదృష్టం, వీళ్ళు ఖాళీ నడకన మెక్సికో నుండి అమెరికా బార్డర్ దాటాలి. ఈ బార్డర్లో అమెరికన్ పెట్రోలింగ్ ఫోర్సెస్ ఉంటాయి, అమెరికన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి, అమెరికన్ సర్విలియన్స్ కెమెరాస్ ఉంటాయి, అమెరికన్ డ్రోన్స్ ఉంటాయి. అమెరికన్ మెక్సికన్ బార్డర్ గోడ దాటి అమెరికాకు వీళ్ళు చేరుకుంటారు. అదృష్టం బాగా లేకపోతే వీళ్ళను అమెరికన్ పోలీసులు పట్టుకుంటారు. ఇయర్ 2016 కంటే ముందు, అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు మెక్సికన్ అమెరికన్ బార్డర్స్ లో సెక్యూరిటీ అంత టైట్ గా ఉండేది కాదు. కాబట్టి చాలా మంది ఇల్లీగల్ గా దాటేవారు. సిఎంఎస్ విడుదల చేసిన ఆర్టికల్ ఆధారంగా ఇయర్ 2016-2017లో దాదాపు 4 లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో అక్రమంగా చొరబడ్డారు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత స్ట్రిక్ట్ అయింది. ఇంతకు ముందు వీళ్ళు ఇల్లీగల్ గా ఎంటర్ అయ్యేవారు. ఒకవేళ పోలీసులకు దొరికితే పోలీసుల దగ్గర డ్రామా చేసేవారు. మమ్మల్ని పంజాబ్ పోలీసులు చంపుతున్నారు అని, మమ్మల్ని భారత ప్రభుత్వం చంపుతోంది అని అసైలం అడిగేవారు. అమెరికా లా ప్రకారం వేరే దేశాల్లో ప్రాణహాని ఉన్న వారికి అమెరికా అసైలం ఇస్తుంది. అసైలం అంటే ఆశ్రయం ఇస్తుంది, వర్కింగ్ వీసా ఇస్తుంది. దేహి అని వేడుకున్న వారికి ఆశ్రయం ఇచ్చే లా అంటే చట్టాలు అమెరికా, యూకే, జర్మనీ వంటి దేశాల్లో ఉన్నాయి. ఈ లూప్హోల్నే ఇల్లీగల్ వలసదారులు వాడుకుంటారు. వీళ్ళు అమెరికాలో కార్ డ్రైవర్స్ గా, ట్రక్ డ్రైవర్స్ గా స్టోర్స్ లో పనిచేయడం మొదలు పెడతారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారి కంటే ఎక్కువ శాలరీ, ఎక్కువ డబ్బు ట్రక్ డ్రైవర్ సంపాదిస్తారండి. నెలకు 10 నుండి 20 లక్షలు ట్రక్ డ్రైవర్ సంపాదిస్తారు. ఇది నిజమా కాదా అనే అనుమానాలుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అమెరికాలో ఉంటే వాళ్ళతో విచారించండి. కిరాణా కొట్టులో పనిచేసేవాడు నెలకు 2 నుండి 3 లక్షలు సంపాదిస్తాడు. ఈ డబ్బును వీళ్ళు తమ ఇంటికి పంపుతారు. వీళ్ళను చూసి ప్రెజెంట్ జనరేషన్ కూడా డాంకీ రూట్స్ ద్వారా తెల్ల దేశాలకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు యూకే, యూరోప్ దేశాలు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ను అలౌ చేయడం లేదు. మొన్న యూకేలో కొత్తగా ఇమ్మిగ్రెంట్ లాను పాస్ చేశారు. వీళ్ళు 1990s నుండి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కు అసైలం ఇవ్వడానికి కారణం చీప్ లేబర్, మ్యాన్ పవర్ కోసం, తమ ఎకానమీను డ్రైవ్ చేయడానికి. వెస్టర్న్ కంట్రీ జనాభా రోజు రోజుకు తగ్గిపోతుంది కాబట్టి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కు అసైలం ఇచ్చారు. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ తలనొప్పిగా మారిపోయారు. ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ యొక్క తలనొప్పి గురించి డీటెయిల్డ్ వీడియో చేశా, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. వీరు తమతో పాటు తమ దేశాల్లో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ భావజాలాన్ని కూడా వెస్టర్న్ దేశాలకు తీసుకువెళ్తారు.
పాలస్తీన్ కోసం యూకేలో అమెరికాలో ప్రొటెస్ట్ చేయడం, ఖాళిస్తాన్ కోసం కెనడాలో అమెరికాలో ప్రొటెస్ట్ చేయడం ఏంటి, బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అంటూ ప్రొటెస్ట్లు చేయడం. మీరు వెళ్ళింది ఇల్లీగల్ గా, అసైలం తీసుకుని వెళ్లారు. మీకు ఆశ్రయం ఇచ్చిన యజమాని ఇంటిపైన రాళ్లు వేస్తామంటే, ధర్నా చేస్తామంటే ఊరికే ఉంటారా? యూకే అమెరికా దేశ నాయకులు సింపుల్ గా ఒకటి చేస్తున్నారు, తమ రాజ్యాంగంలో కొత్త చట్టాలు తీసుకొని వస్తున్నారు. కొత్త ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ లాస్ ను తీసుకొస్తున్నారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కు అసైలం ఇవ్వము, ఒకవేళ మీరు మా దేశంలో చొరబడితే మిమ్మల్ని ఆఫ్రికాలోని రవాండా దేశానికి డిపోర్ట్ చేస్తాము, అక్కడ వెళ్ళి చావండి అని యూకే అంటోంది. నువ్వు దొంగదారిలో వెళ్ళి ఆశ్రయం పొంది లక్షల్లో డబ్బు సంపాదించి తెల్లోడికి వ్యతిరేకంగా రోడ్లో ప్రొటెస్టులు చేస్తాను అంటే ఊరికే ఉంటారా? ఊరికే ఉండరు. ఖాళిస్తానీలు కెనడాకు వెళ్ళడానికి ముఖ్యమైన కారణమే ఈ డాంకీ రూట్స్. మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ ఇంగ్లీష్ నేర్చుకొని ఇల్లు పొలాలు తాకట్టు పెట్టి ఎగ్జామ్స్ రాసి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఇచ్చి లీగల్గా అమెరికాకు వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉంటే హర్యానా పంజాబ్లోని చదువులేని యువత గాడిదదారుల్లో అమెరికా కెనడాకు వెళ్తున్నారు. ఈ డాంకీ స్టోరీ విన్న తర్వాత లీగల్గా కష్టపడి అమెరికా కెనడాకు వెళ్ళిన వారిపైన రెస్పెక్ట్ పెరుగుతుంది. నవంబర్ 2022 వరకు దాదాపు 97,000 భారతీయులు ఇల్లీగల్గా అమెరికాకు వెళ్ళి అమెరికన్ పోలీసులకు దొరికి తిరిగి ఇండియాకు డిపోర్ట్ అయ్యారు. ఆ 97,000 మందిలో 47,000 మంది ఎందుకురా ఇల్లీగల్గా మా దేశానికి వచ్చావని అమెరికన్ పోలీసులు అడిగితే ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా? భారత ప్రభుత్వం మమ్మల్ని చంపడానికి చూస్తోంది అని సమాధానం ఇచ్చారు. ఆ 47,000 మందిలో డెఫినెట్గా ఖాళిస్తానీ బ్యాచ్ కూడా ఉంటారు. జనవరి 2022లో 4 మందితో కూడిన గుజరాతీ ఫ్యామిలీ కెనడా నుండి యుఎస్ బార్డర్ దాటబోయి మంచు వానలో మునిగి చనిపోయారు. ఇలా నెట్లో వెతికితే ఎన్నో కేసెస్ ఉన్నాయి. కష్టపడకుండా చదువుకోకుండా లక్షలు సంపాదించడానికి వెళ్ళి చాలా మంది అరెస్ట్ అయ్యారు లేదా చనిపోయారు. డేరియన్ అడవిలోనే ఎంతో మంది అమ్మాయిలను చంపేశారు, అత్యాచారం చేశారు. డాంకీ రూట్స్ ద్వారా యూరోప్ దేశాలకు లేదా యూకే వంటి దేశాలకు వెళ్ళడానికి ఫస్ట్ భారత్ నుండి టర్కీకు బై ఫ్లైట్ వెళ్ళాలి. టర్కీ నుండి స్పీడ్ బోట్స్ ద్వారా మెడిటరేనియన్ సీను దాటి గ్రీస్కు చేరుకుంటారు. ఈ మెడిటరేనియన్ సీలో యూకే అమెరికా ఇజ్రాయెల్ నేవీ పెట్రోలింగ్ షిప్స్ ఉంటాయి. పెట్రోలింగ్ గార్డ్స్కు దొరకకుండా తీసుకువెళ్తారు. ఈ ప్రాసెస్లో స్పీడ్ బోట్స్ మునిగి ఎంతో మంది ప్రతి ఇయర్ చనిపోతారు. స్టాటిస్టా ఇచ్చిన డేటా ఆధారంగా 2022లో దాదాపు 2,600 మంది చనిపోయారు. 1940s నుండి ఇప్పటి వరకు మెడిటరేనియన్ సీలో మునిగి ఎంతమంది చనిపోయారు అనే డేటా లేదు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువగా వచ్చే దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఆఫ్రికా, చైనా, బంగ్లాదేశ్. భారత్ నుండి కేవలం పంజాబ్, హర్యానా, గుజరాత్, యూపీ వంటి రాష్ట్రాల నుండే ఎక్కువగా డాంకీ మార్గాలు వాడతారు. కెనడాకి ఇల్లీగల్గా వెళ్ళాలి అంటే నార్త్ అట్లాంటిక్ సముద్రం దాటితే సరిపోతుంది. సో ఈ విధంగా డాంకీ రూట్స్ ద్వారా లక్షల ప్రజలు చనిపోయారు. సో వేల సంఖ్యలో ఖాళిస్తానీలు విదేశాలకు ఎలా వెళ్తున్నారు అనే దాని మీద మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. నా సజెషన్ క్యామ్రేడ్ ఇన్ అమెరికా మూవీ చూడండి. నాకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తారు. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.